హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి పోలుపాడ్యం రోజు నా పూజా విధానాన్ని షేర్ చేయబోతున్నానండి. ఆల్రెడీ పూజ ఎలా చేసుకోవాలని నేను ఉమాస్ క్యూట్ హోమ్లో అప్లోడ్ చేశాను. అయితే చాలామంది అక్క మీరు ఏ విధంగా చేసుకుంటారు, మీ పూజ గది ఎలా ఉంటుంది అక్క అని అడుగుతున్నారనమాట. అందుకని నేను ఈ విధంగా అనేది మీతో షేర్ చేస్తున్నాను. అయితే ఇంత లేట్గా ఏంటి అంటే కొంచెం వీలు పడలేదండి. అంటే ఉమాస్ క్యూట్ హోమ్లో మనకి ఇప్పుడు మార్గశిర మాసం కాబట్టి పూజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పూజా విధానాలు షేర్ చేయడం వల్ల ఇది కొంచెం లేట్ అయిపోయింది. ఇక పోలుపాడ్యం రోజు ఈ విధంగా నా ముంగిట్లో అనేది ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అలాగే పువ్వులతో అనేది అలంకరించుకున్నానండి. అయితే ముగ్గు పిండితోటే వేసుకోవాలి, కానీ ఇది ఫ్లోర్ అనేది కొంచెం జారుగా ఉండడం వల్ల ముగ్గు పిండి అనేది గాలికి ఎగిరిపోతుందండి. అందుకని నేను ఇక్కడ చాక్పీస్తో అయితే వేశాను. చాక్పీస్తో వేసిన చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవచ్చండి. అయితే ఇక నా మార్నింగ్ రొటీన్ పోలుపాడ్యం రోజు దీపాలన్నీ వదిలేసుకున్నాను. అయితే 5 గంటలకల్లా పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక పూజకు అనేది పూజ గదిలో దానికి సిద్ధం చేసుకొని నైవేద్యాలు నేను ఎప్పుడూ కూడా కార్తీక మాసం అంతా చేసిన తర్వాత లాస్ట్ రోజు అంటే పోలుపాడ్యం రోజు గౌరీదేవిని ఈ విధంగా పూజ చేసుకుంటానండి. ఇక అప్పుడే సూర్యుడు చూసారా చక్కగా మా కిచెన్ కిటికీలోంచి చక్కగా కనిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే పాలు కూడా పొంగాయి. చాలా ఆనందం అనిపించింది నాకు. మీకు ఎంతమందికి ఇలా కిచెన్ కిటికీలోంచి సూర్య భగవానుడు కనిపిస్తే ఆనందంగా అనిపిస్తుంది నాతో షేర్ చేసుకోండి. ఇక తర్వాత ఈ విధంగా పరమాణం చేసుకున్నప్పుడు మనకి పాల మీగడ అట్టలా కట్టేస్తూ ఉంటుంది కదండి. అలా కడితే మనకి మధ్యలో తిన్నప్పుడైతే నాకైతే నచ్చదు. అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం ఆవు నెయ్యి అనేది ఇలా పైన వేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల మనకు మీగడ కట్టకన్నా ఉంటుంది. ఇక ఒక పక్క పరమాన్నం అనేది రెడీ అవుతుంది. ఇక నేను పులిహోర కోసం అనేది తాలింపు అనేది ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఇక మీకు రెసిపీ షేర్ చేయడానికి అందరూ కూడా పులిహోర అనేది చాలా నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది. అందుకని నేను రెసిపీ అనేది షేర్ చేయడం లేదు, చిన్నగా అనేది షేర్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే ముందు రైస్ని అనేది మనం కుక్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆ వేడి అన్నాన్ని గిన్నెలోకి వేసుకొని ఒక 2 స్పూన్లు పంచదార అలాగే సాల్ట్ అనేది వేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి పెట్టేసుకుంటానండి. ఇక తాలింపు అనేది ఈ విధంగా పెట్టుకొని ఆ కరివేపాకు మీద వేసేసి మనం దమ్ పెడతాం కదా, ఆ విధంగా అంటే పూర్వకాలంలో ఇలాగే చేసేవారనమాట. ఈ విధంగా పైన అనేది పోపునంతా కూడా కప్పి పెట్టేస్తాను అనమాట. దానివల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పోపు యొక్క ఫ్లేవర్ బయటికి వెళ్ళకుండా లోపలే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తానంటే చింతపండు రసాన్ని దగ్గరగా అనేది ఉడికించుకుంటానండి. అంటే బాగా దగ్గర పడే వరకు. ఇలా చేయడం వల్ల మన పులిహోర అనేది మనం మార్నింగ్ కూడా మరుసటి రోజు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ విధంగా చేస్తాను. ఇక నాకు చింతపండు గుజ్జు చూసారా ఈ విధంగా అనేది అయిపోయిందనమాట. దీన్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవడమే. మనం పండుగలు అంటే ముఖ్యంగా మనం చేసుకునేది పూర్ణాలు. అంటే మా సైడ్ అయితే బూరెలు గారెలు అంటామండి. ఇక విజయవాడ సైడ్ అయితే పూర్ణాలు అంటూ ఉంటారు. మా బూరెలు గారెలు పులిహోర పరమాన్నం అనేది తప్పనిసరిగా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో గౌరీదేవికి అనేది చేస్తూ ఉంటానన్నమాట. అయితే కార్తీక మాసం నెల రోజు పూజలు అయితే ఎప్పుడు బాగా చేయడం మొదలుపెట్టానంటే మా వారైతే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి అంటే దగ్గర ఒక 13 సంవత్సరాల నుంచి అయితే బాగా చేసుకుంటున్నాను. ఇక మాల అంటే మనకి నియమనిష్టలు ప్రత్యేకం కాబట్టి ఇంకా దాంతోపాటు కార్తీక మాసం కూడా చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇక తర్వాత నేనైతే ఈరోజు శనగపప్పు పూర్ణంతో చేసిన బూరెలు అయితే చేయడం లేదండి. అంటే ఇక మా వారు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి చెన్నై వెళ్ళిపోయారు, తంజావూరు వెళ్ళారనమాట. ఇక పిల్లలు అనేది ఇద్దరు హాస్టల్లో ఉన్నారు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇక పూర్ణం ఇవన్నీ చేయడం అనేది నాకెందుకో అంటే పిల్లలు ఎవరూ లేనప్పుడు నేను ఒక్కదాన్నే కదా అనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఇలా రవ్వ కేసరి చేసి దాంతో పూర్ణం బూరెలు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. అంటే చెయ్యకుండా ఉండొచ్చు ఇక ఒక్కదాని కోసమనే, కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం గౌరీదేవికి ఈ విధంగా చేస్తాను కాబట్టి ఆ ఆనవాయితీని అయితే మా అత్త వాళ్ళు చేసేవారు కాదు, నేనైతే ప్రారంభించాను కాబట్టి ఇంకా దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను తినకపోయినా సరే చేద్దామనే ఉద్దేశంతో చేయడం అయితే చేశానండి. ఇక తర్వాత గారెలు కూడా ఈ విధంగా కొంచెం అల్లం అలాగే మిరియాలు కరివేపాకు వేసి ఆ గారెలకి రెడీగా పెట్టుకున్నాను. ఇక పరమాన్నం రెడీ అయిపోయింది, పులిహోర రెడీ అయిపోయింది. ఇక పూర్ణం బూరెలకు కావాల్సిన ప్రసాదం
కూడా ఈ విధంగా ఉండలు చేసి పెట్టేసుకున్నాను. సోప్ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇక నేను బూరెలు, గారెలు వేసేసి ఇక నైవేద్యం సమర్పించడమే. అందులోని ఈరోజు పోలిపాడ్యం కదా, పోలిపాడ్యం రోజు గుడిలో శివాలయంలో అన్న సంతర్పణ చేస్తున్నారని చెప్పారనమాట. సరే వెళ్ళి స్వయంపాక దానం ఇచ్చి అలాగా అన్నం అక్కడ కూడా భోంచేసి వద్దామని చెప్పేసి నేనైతే ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక ఈ విధంగా పూర్ణం బూరెలు కూడా రెడీ చేశాను. చూసారా ఎంత బాగున్నాయి కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు, మీరు నిజంగా దేవుడు కనుక వచ్చి మీరు చేసిన నైవేద్యాలన్నీ తినేస్తే మీరు నిజంగా నైవేద్యాలు చేసి దేవుడికి పెడతారా అని అడుగుతూ ఉంటారు సరదాగా. నేనైతే ఇప్పుడు అదే నాకు అనిపించింది. మనం తిన్నా తినకపోయినా భగవంతుడికి ఆరాధన ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఏ పద్ధతి పాటిస్తున్నామో అది మాత్రం మర్చిపోకూడదని చెప్పి నేనైతే ఈ విధంగా చేశానండి. పులిహార, అలాగే బూరెలు, గారెలు, పరమాన్నం చిన్న గిన్నెలోది వచ్చేసి విఘ్నేశ్వరుడికి పెడదామని చెప్పేసి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఇదండి నా పూజ గది. నేను ఇలాగైతే సర్దుకున్నాను నా పూజ గదిని. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, అక్క మీ పూజ గదిలో ఏమేమి పెట్టారు ఏంటి అని. అయితే ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఉమా స్వీట్ హోమ్ ఛానల్లో అయితే త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పటికైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా సిద్ధం చేసుకొని ఇక్కడ నైవేద్యం అనేది పెట్టి అంతా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు దీపారాధన చేసుకొని నేను పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఇలా సిద్ధం చేసేసుకున్నాం అనుకోండి, మనం ప్రతిసారి లెగవలసిన అవసరం అయితే ఉండదు. ఇక కొబ్బరికాయ కొట్టడానికి రాయి కూడా పక్కనే పెట్టేసుకున్నానండి. ఇంకా పూజనైతే ఈ విధంగా స్టార్ట్ చేసుకున్నాను కూడా. ఇక నేను ఇక్కడైతే నైవేద్యం కింద తాంబూలం పెట్టాను. అలాగే చలిమిడి, వడపప్పు, పులిహోర, బూరెలు, అలాగే గారెలు, పరమాన్నం, అలాగే ఒక గ్లాస్తో నీళ్ళు తప్పనిసరిగా పెట్టాలండి. నీళ్ళనే కాదు, ఆ ప్లేస్లో పాలు పెట్టొచ్చు, కొబ్బరి నీళ్ళు పెట్టొచ్చు, పానకం పెట్టొచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ అనేది గ్లాస్తో పెట్టాను. ఇక ఈ విధంగా కిందన అరిటాకు వేసి ఇవన్నీ పెట్టానండి. ఇక తర్వాత పైన పూజ గది ఈ విధంగా కొబ్బరికాయ కూడా కొట్టేసి దీపధూప నైవేద్యాలతో గౌరీదేవిని, గౌరీ అష్టోత్తరాలు, శివుణ్ణి, అలాగే లక్ష్మీనారాయణని, ముందుగా అయితే విఘ్నేశ్వరుని, కులదేవతని, గ్రామదేవతల్ని, పితృదేవతల్ని, ఇక ఈ పక్కన వచ్చేసి కుబేరు కొంచెం ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే ఈ కవ్వాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అన్నీ కూడా మన ఛానల్లో నేను చూపించే ప్రతి దానికి ఒక వీడియో అనేది మన ఉమా స్వీట్ హోమ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశానండి. ఇక నెక్స్ట్ ఈ ఛానల్లో అయితే నేను చాలామంది పూజలు ఒకటి చేసేస్తున్నారు, మీరు ఏ విధంగా చేసుకుంటారో అది చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ విధంగా షేర్ చేస్తున్నాను అండి. నేను పూజలు చూపించడానికి ఏ విధంగా అయితే చేస్తానో నా పూజ గదిని కూడా అంతే శుభ్రంగా నీట్గా ఉంచుకుంటానండి. ఇక మన ఉమా స్వీట్ హోమ్లో అయితే ధనుర్మాసం కోసం పూజా సామాగ్రి అనేది ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, మార్గశిర మాసం గురువారాలు ఎన్ని, ఉద్వాసం చెప్పాలా వద్దా, అలాగే ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగియబోతుంది, ఆ సమయంలో మనం చేయవలసినవి ఏంటి, అలాగే నెలగంట ఎప్పుడు పెడతారు, మరి మార్గశిర మాసం కదా ధనుర్మాసం అంటారు ఎందుకు, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి ఏ విధంగా పూజ చేయాలి, నెక్స్ట్ మార్గశిర లక్షవారాలు ఏ విధంగా పూజ చేయాలి, వైకుంఠ ఏకాదశి ఏ విధంగా పూజ చేయాలి అన్నీ కూడా మన ఉమా స్వీట్ హోమ్లో ఉంది. నచ్చితే చూడండి.